అవగాహన అవసరం. ఊపిరితిత్తుల మార్పిడికి ఉన్న పరిమితులేమిటి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో జీవన్మృతుల అవయవ దానంపై నేటికి పెద్దగా అవగాహన లేదు. నిజానికి ఒక జీవన్మృతుడి నుండి కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వంటి కీలకమైన అవయవాల్ని సుమారుగా 8 నుండి 10 మందికి దానం చేసే అవకాశం ఉంది. అయితే ఇందులోనూ సాధక బాధకాలు చాలానే ఉన్నాయి. అవయవం దొరకగానే మార్పిడి చేయలేరు. రక్త గ్రూపులు, అవయవ పరిమాణం సరిపోవాలి. పెద్దవారి ఊపిరితిత్తుల్ని చిన్నవారికి మార్చలేరు, చిన్నవారి ఊపిరితిత్తుల్ని పెద్దలకు మార్చలేరు. ఇవన్నీ కుదిరి సుశిక్షితులైన వైద్య బృందం ఉన్నప్పుడే అవయవ మార్పిడి సర్జరీలు సఫలమవుతాయి. ఇప్పుడు మిగతా దేశాల్లో ఆర్గాన్ ఇవ్వాలంటే అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ వెనకాల వాళ్ళకు ఉంటుంది. నేను ఆర్గాన్ ఇస్తాను, ఇవ్వను, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరికి ఎప్పుడు జరుగుతుందో మనం ఎప్పుడు చెప్పలేము. మా బ్లడ్ గ్రూప్ ఇది, అవన్నీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ వెనక ఉంటుంది. దాంతో ఇలా కనుక వాళ్ళు ఇద్దామని ఉంటే వాళ్ళ బంధువులు వచ్చిన వారే వీళ్ళకి ఇలా ఉంది కదా మనం ఇద్దాము, వాడి కోరిక, ఆ అమ్మాయి కోరిక మనం నెరవేరుద్దాం అనే ఒక ఊహతో వాళ్ళు ముందరకు వస్తారు. మనకి ఇంకా అలాంటిది రాలేదు. మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాల్సింది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేయలేకపోతే ఏ సొసైటీలోనా సరే మనుషులకి, ఆ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఎంతవరకు అవసరమైతే మనం హెల్త్ ఫెసిలిటీస్ అంతవరకు తీసుకెళ్ళేట్టు మనం చేయాలి. ఇప్పుడు మనకి మిగతా దేశాల్లో డెవలప్ అయినట్టే మన దేశంలో కూడా ఎకానమీ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, మరి అందరికీ అర్థమవుతుంది సిచ్యువేషన్, హెల్త్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. బట్ ఎప్పుడైతే మనం అందరికీ కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం, దాతల ముందరకు వచ్చి మనం ఆర్గాన్స్ ఇచ్చి బ్రతికించాలని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చిన రోజున నిజంగా సొసైటీ చాలా ప్రోగ్రెస్ అయింది అని మనం అనుకోవచ్చు. ఆ రోజు ఊపిరితిత్తుల్లో కనిపించే సమస్యలకు నేడు చాలా వరకు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్, పల్మనరీ హైపర్టెన్షన్, బ్రాంకియోక్టిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఐసిన్ మెంగర్ సిండ్రోమ్ వంటి జబ్బులకు ప్రస్తుతానికి సరైన మందులు లేవు. ఈ జబ్బుల బారిన పడ్డప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకుంటే జీవనకాలాన్ని 10 నుంచి 15 ఏళ్లు పొడిగించుకోవచ్చు. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డాకే ఈ మార్పిడి చేస్తారు. కాబట్టి సర్జరీ తర్వాత 15 ఏళ్లు జీవించినా మామూలు వ్యక్తులతో సమానంగా జీవించినట్టే అవుతుంది. ఊపిరితిత్తులు పూర్తిగా పాడై కొన ప్రాణంతో రోజులు లెక్కబెడుతున్న వారికి తిరిగి కొత్త ఊపిరులూదే ప్రాణదానం, ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.